ముఖ్యంగా ఈ ఆర్డ్ అవర్లో పాపం శ్రమ తీసుకొని ఈ హాజరైనారు. చాలా సంతోషం. సందర్భం అటువంటిది అన్నమాట. మనం చూసాం నిన్న మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే విషయంలో, నాణ్యమైన మంచి వైద్యాన్ని అందించేటువంటి విషయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య రంగంలో ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించే దిశగా ఆలోచన చేసి దాని అమలుకు మొన్న క్యాబినెట్ మీటింగ్లో శ్రీకారం చుట్టడం జరిగింది. పేద ధనిక తారతమ్యం లేకుండా రాష్ట్ర ప్రజలందరూ సుమారు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి వైద్యం సకాలంలో అందే విధంగా ఆయన ఈ యొక్క సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఆయనకు ఉండేటువంటి విజన్ ఇప్పుడు నడుస్తున్నటువంటి వైద్య సేవలు అయితే ఉన్నాయో వాటిని మరింత మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చే దిశగా వారి యొక్క ఆలోచనలు ముందు చూపు ఈరోజు గొప్పగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయేటటువంటి దశాబ్ద కాలంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ జబ్బుల పరంగా జరగబోయేటటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన క్రోడీకరించి ప్రభుత్వం మదించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేకమైనటువంటి అంటువ్యాధులు జబ్బులు గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.